అవిక వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నమస్కారాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. దాని పక్కకు గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టమని చెప్పవానే. అలానే దాని పక్కకున్న గంట సింబల్ని నొక్కండి. దీనికి ఏది చెప్పినా అన్ని సగం సగమే ఎత్తది. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అట్లనే ఇప్పుడు హైప్ ఆప్షన్ వచ్చింది కదా, హైప్ కూడా చేయండి. మరి మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 80తో మేము ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయిపోయి దీనికి మళ్ళీ పిసరోగం స్టార్ట్ అయింది. అత్తమ్మ యాపీ యాపీ, దీన్ని ఈ టైంలో మాట్లాడిచ్చుడు కూడా మాట్లాడియద్దు. అమ్మో దూరం జరిగే రాని, ఆయనతో గుద్దుకుంటే అప్పైతావు. జరిగే ఈ వాకింగ్ ఏదో రోజు చేస్తే ఏమవుతుంది అత్తమ్మ? నువ్వు నన్ను రోజు యాపీ ఉంచితే అప్పుడు రోజు వాకింగ్ చేస్తా. అయినా నేను రోజు వాకింగ్ చేస్తే నీకేమొస్తుంది? కొంచెం సన్నగా అవుతారు కదా అత్తమ్మ, ఇంట్లో సరుకులన్నీ సేవ్ అవుతాయి, పైసలు కూడా మిగులుతాయి మనకు. సరుకులు బాగుండాలి, పైసలు మిగిలాలంటే నువ్వు ఫస్ట్ షాపింగులు బాపింగులు చేసుడు మానేయి. సంధి ముఖదానా, నేనెప్పుడు షాపింగ్ చేసిందే? నువ్వు నీ బిడ్డ ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్లు పెడతారు చీరలు. అయినా నేనెప్పుడు షాపింగ్లు చేసినత్తమ్మా? ఇప్పుడు కాదే, దసరా వస్తుంది కదా, సరితా దావే షాపింగ్ కోదామని వెళ్తావు కదా, గప్పుడు చెప్తా. సంధి ముఖదానా, పండుగకు కూడా చీర కొనుక్కోద్దా అవి? నేను కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా అత్తమ్మా? ఏమన్నా తెమ్మంటారా తినడానికి? నేను మెడిటేషన్ చేస్తాను, కళ్ళు తిరుగుతలేవు. అబ్బో, స్వప్న ప్రెగ్నెంట్ అయింది కదా అత్తమ్మ ఆల్రెడీ, మళ్ళీ మెడిటేషన్ చేసుడు ఎందుకు? ఇట్లా మెడిటేషన్ కూకే చేస్తే నా బిడ్డకేమన్నా కట్టాలత్తే అప్పుడు ఐడియాలు మస్తు వస్తాయి. దీన్ని ఎత్తుకపోయిన ఐడియాలు, దీని ఐడియాల కట మెడిటేషన్ చేయన్నట్టు. ఇంకా పాస్వాన్ల ఐడియాలు వస్తాయి దీనికి. ఇప్పటికి ఎన్ని ఐడియాలు వచ్చినాయో, ఎన్నిసార్లు కాపురాన్ని పెట్టిందో ఇది బర్రెది. ఆగే బాగా రోజులైతుంది నీ సంగతి చెప్పాలా. ఇది దీని బిల్డప్. ఏందే ఏం చేసినావు చెప్పు ఇప్పుడు? నేనేం చేసిన అత్తమ్మ? జోగు గుర్తొచ్చింది నవ్వినా. నన్ను ఎత్తి మీద కొట్టినావు కదా నువ్వు. నేను ఇంత దూరం ఉన్నా గాడి దాకా వచ్చి ఎప్పుడు కొట్టినా మీకు ఎప్పుడు దాకింది? ఓ ముసలి పీనుగా, నువ్వా నన్ను కొట్టింది? నువ్వెందుకు నవ్వుతానవే? ఏం లేదు అత్తమ్మ, ఎంత ముసలి పీనుగా అంటారు. ఎవరిని? ఎవరలేదు కలవడ్డదా అంటన్నా. బాగా రెచ్చిపోతానండి ఈ మధ్య. ఇగో నేను ఇవాళ మస్తు హ్యాపీగా ఉన్నా. వట్టిగా నన్ను ఏదోట అని నా మూడంతా పాడి వేయకు చెప్తాన్నా. నీకేం పుట్టింది ఇవాళ నా మీద పడ్డ వచ్చి? ఇవాళ కాదే, ఎప్పటి నుంచో చూస్తానా నీ ఓవర్ యాక్షన్లు, నీ కథలు. నీకు మళ్ళా ఇంత మేక కూర అండి పెడతా నీ ఫోటో ముందట, పిస వేయకు. మరి ఎన్ని రోజులు అవుతాంది నువ్వు నాకు అండి పెట్టి? ఎన్ని రోజులు అవుతాంది నువ్వు నన్ను గుర్తు చేసుకొని? ఒక్కడి వారితే గుర్తొచ్చిందా నేను నీకు? ఇగో ఇప్పుడు నా బిడ్డ వస్తుంది, దానికి అన్ని ఫెషల్లు వండి పెట్టాలి. ఆ ఫెషల్ అన్ని నీకు కూడా పెడతా. ఏందే దానికి వండి పెట్టినా నాకు పెడతావా? ఇట్లా కనబడతాను నేనే నీకు? ఎంగిల్ మెతుకులు తినేదాని లెక్క కనబడతానా? సరే మరి మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రెష్గా వేసి పెడతాది. అది గట్టరా దారికి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకో, బాగా అవుతుంది ఈ మధ్య. అది పుట్టినప్పటి నుంచి ఉన్నది నోరు, కంట్రోల్లో పెట్టుకోమంటే ఏం నుంచి అవుతుంది నాతోటి? అటు పోయిగా నీకు అండి పెడతా అని చెప్పినా కదా, నీ జోలికి రాను, నీ ఆర్తకు రాను. అయ్యో ఏమైందత్తమ్మా కన్నుకు? ఏ మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకొని గట్లయిందే కన్ను. మరి రెండు కళ్ళు మూసుకుంటే రెండు కళ్ళకు కావాలి కదత్తమ్మా, ఒకటే కన్నుకైంది ఏంది? నేను అప్పుడప్పుడు ఒక కన్ను తెరిచి నువ్వేం చేస్తానవా అని చూస్తానే, అందుకే ఒకటే కన్నుకైంది. దీని మెదడు చిన్న మెదడు కాదు. అవునిదేంది లేచినప్పటి నుంచి చూస్తానా, టిఫిన్ చేయమంటలేదు, టిఫిన్ తింటా అంటలేదు. కొంపదీసి బిడ్డ కోసం ఉపాసం ఉంటాను ఏంది? అత్తమ్మ ఏందే పోరి ఊకే? అత్తమ్మ ఇదే పాటనా ఊకే? నిన్ను అత్తమ్మ అని విలువద్దే, అసలు బర్రదానా అని విలువాలి. అప్పుడు సమ్మ ఉంటుంది నీకు నాకు. పిలుస్తుంది మళ్ళీ ఏందో చెప్పది. ఏం లేదత్తమ్మా, ఇవాళ గిట్ట మీకు ఉపవాసం అయింది. ఒకటి చెప్తా, సీరియస్గా ఇని గుర్తుపెట్టుకో. అబ్బో దీనికి సీరియస్ యాంగిల్ కూడా ఉన్నదా? జీవితంలో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు ఉపవాసం. అది లెక్క.
అది నాకు తెలియదు అత్తమ్మ. ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు మిమ్మల్ని చూసి. మరి ఎందుకు అడుగుతానవే ఊకే తెట్ట అని? నాకే దెబ్బ తాకిందని తత్తాన్నో దిక్కు. ముసలి పొడి మళ్ళీ ఎప్పుడు వచ్చి ఏమందుకుంటుందా అని నోరు మూసుకొని కూసునిడా. మరి బేకు ఫాస్ట్ అద్దా అత్తమ్మ? బేకు ఫాస్ట్ అద్దని ఎవరన్నారు? మరి ఏం చేయమంటారు అత్తమ్మ? ఉప్మా ఎయ్యు. ఉప్మానా? ఉక్కుమనే ఎయ్యు. నీ జీవితంలో ఎప్పుడన్నా ఉప్మా ఏమని చెప్పినావా అని నాకు? దీనికి గ్యారంటీ ఏదో దయ్యం పట్టింది కానీ ఇది ఉప్మా తినుడేంది? అత్తమ్మ నిద్ర మంచిగానే పట్టిందా రాత్రి? పిసపి సొర్రుడు ఆపి ఉప్మా వేసి తినిపో. అదేందత్తమ్మ మీరు తినరా? నేను రాజుగానికి చెప్పిన 2 మసాలా దోశలు, 3 వడలు, 4 పూరీలు తెమ్మని. ఈ అత్తమ్మ 20 బోండాలు, 30 ఇడ్లీలు మర్చిపోయినరా? మర్చిపోలే. ఇవన్నీ తింటే మళ్ళా మధ్యాహ్నానికి తినబుద్ధి కాదు. అసలు వెయ్యాలా నా బిడ్డ కోసం అన్ని పెసళ్ళు. అవునత్తమ్మ ప్రొద్దు నుంచి రాజు కనబడతలేడా అనుకున్నా. ఏడి వచ్చిందా రాజు? ఈ అత్తమ్మ రాజు కనబడతలేడేంది అని అడుగుతున్నా. టిఫిన్కి పంపినరా అంటున్నా. రా అని ముఖం అంగడపోతే నేను ఆడ వచ్చిందేమో టిఫిన్ తిందామని నేను చూస్తున్నా. నేను కూడా గదే అనుకుంటాను అత్తమ్మ. ఒక్కడేసారి సింహం నిద్రల నుంచి లేచినట్టు లేచిండేంది, వేట మీద పడతాను అనుకున్నా. నువ్వు అనుకుంటావే, నువ్వు అన్నీ అనుకుంటావు. నువ్వైతే తొందర ఉప్మా వేసుకొని తినిపో. పంది మొక్కది ఇదేమో దోశలు, వడలు, పూరీలు తింటుందట. నేనేమో ఉప్మా తీసుకొని తినన్నట. ఎందుకు తీయండి అత్తమ్మ? ఇక నా ఒక్కదాని మందం చేసుకుని ఎందుకు తీయండి? ఇట్లానే ఉపాసం ఉంటా. పిసపిస వేయకు, తినిపోనాడు. నీకు రాని మీద గింత ప్రేమ ఎక్కడ నుంచి ఉట్టుకొచ్చింది? ఏమో అత్తమ్మ, ఒక్కదానికి నాకు వేసుకోబుద్ధి కాదు. ఇగో నువ్వు నేను అత్తను, నేను చెప్పినట్టు వినాలి. మంచిగా తింటే మంచిగా ఎనర్జీ వస్తుంది. మంచిగా ఎనర్జీ వస్తేనే అన్ని పెసళ్ళు మంచిగా అవుతాయి కూరలు. లేకపోతే కూరలన్నీ మంచిగానే కావు, పాడేయి. అమ్మ పంది మొగదానా, గందుకేనావే తిను అంటాను ఊకే. అయినా నేనుగా ఉప్మా ఎందుకు చేసుకుంటా? మంచిగా నిన్న పెసర్లు నానబెట్టిన. అది కడుపుతోటి ఉన్నది కదా, పాపం వచ్చినాక తింటుంది ఇష్టం కదా అని నేనే తింటా పెసరట్టు వేసుకొని. నువ్వు బయట తినసావు, ఏడి అన్న తినసావు. ఇవ్వతానా ఆగు. మళ్ళీ ఏమైంది అత్తమ్మ? పెసరట్టు అదే ఉప్మా వేసుకోవద్దా నేను? పెసరట్టు చేస్తానా? అవే నాకు కూడా ఒకటి వేసి అది వచ్చేసరికి లేట్ అవుతుంది. వచ్చినాక అవి తింటా. పెసరట్టు చేస్తున్నాను ఎవరు చెప్పిండ్రు అత్తమ్మ? ఉప్మా వేసుకుంటా అంటున్నా, వినిపిస్తలేదా చక్కగా? నీకు కూడా వినిపించాలి? అది పెసరట్టు అని అన్నది, అది ఉప్మా వేసుకుంటా అన్నది. నాకైతే పెసరట్టు ఉప్మా వేసుకుంటా అని నవ్వడ్డది. వయ్యవ్వో, పెసరట్టుకు ఉప్మాకు గంట గ్యాప్లోనే పెసరట్టు ఉప్మా వేసేసింది ఇది. ఇగో రాజుగారిని ఇక పెసర్లు తెమ్మని పంపించిన గట్లనే. అడుగు నా కోసం టిఫిన్లు తెస్తాడు, ఇంకా అన్ని పెసర్లు పట్టుకొస్తాడు, అన్ని రకాలు. అన్నిటికీ మసాలాలు నూరు పెట్టుకో. అయితే గా ఉప్మా వేసుకొని తిను, తిన్నాక నూరు. ఏమేం పెసర్లు వత్తమ్మా? అయినా అంత ఆమెకు వామిటింగ్ అయినట్టు అవుతుంది అన్నది కదా, రేపు వేసుకోవచ్చు కదా అవన్నీ. నువ్వు ఏ పోనాడు? అది పాపం బిడ్డే, ఆడ శ్రావణ మాసమాయే. నెల రోజుల నుంచి నీసు లేదు, కౌసు లేదు దానికి. అంత గడ్డి, ఆకులు, అలమలు గివ్వే పెడుతుంది వాళ్ళ అత్త. నీ బొందని అది మంచిగా రోజు పిజ్జాలు, బర్గర్లు అన్నీ తింటాంది. నేనైతే ఏకంగా మటన్ బిర్యానీ ఉమ్మింది. పైకేమో అందరికీ నాకు తినబుద్ధి అయితే లేదు, పోతలేదు అని బిల్డపిస్తుంది. లోపల రూమ్లా మింగుడే మింగుడు. నేను ఆన్నే ఉన్నా నిన్న. థూ నా బిడ్డకు ఎంత జిట్టు తలుగుతుందో ఏమో. దానికి వచ్చినాక నన్ను తాయెత్తులు కట్టిపియాలి, జిట్టు తీపియాలి. ఈ దయ్యపు ముఖాలన్నీ దాని చుట్టే తిరుగుతాయి. లప్ప ముఖం తినన్నే అంటాను ఇది. ఇంకి ఎన్ని నా సిగ్గురాదు. ఏమైంది తెప్పిస్తున్నారు? ఇవో 3 కిలోల చికెన్ ఏమో మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యి, ఇక 3 కిలోల మటన్ ఏమో మంచిగా దగ్గరికి పెరుగులాండు. సరిపోతుంది అత్తమ్మ 3 కిలోలు. ఇక వాళ్ళు ఆయన అత్తడేమో అనుకుంటే రాడట. ఇది ఒకటే అత్తంది సప్న. ఇక దాని మందం అవుతుంది. ఎప్పటివరకు అత్తమ్మ? 9 నెలలు డెలివరీ అయ్యేదాకా తింటుందా? ఏమంటానవే నువ్వు? నేనేమన్నా అత్తమ్మ? నువ్వు తెచ్చిన 3 కిలోల మటను నా బిడ్డ డెలివరీ అయ్యేదాకా తినన్నా. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇన్లేను అనుకుంటానవా? అయ్యో కాదత్తమ్మా, సురేష్ రాడన్నారు కదా, డెలివరీ అయ్యేదాకా 9 నెలల దాకా రాడా అంటున్నా. గట్లనే అన్నదా అది? గట్లనే అన్నది. నీకెట్టినాడు? ఏందో ఏమో, నాకేటో వినబడతాయి.
అంతే కదా మసాలా నూరుతా. ఆగదిది రొయ్యలు కిలో తెమ్మన్నా. ఎందుకే దారాన్ని గుచ్చుకొని మెడలు వేసుకుంటావా? కిలో ఎందుకు అత్తమ్మా? ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ చికెన్ మటన్. నేను గల్ల మొన్న యూట్యూబ్లో చూసింది. రొయ్యల్ని గల్ల ముంచుకుంటా నూనెలో గోలిస్తే మంచిగా కరకర కమ్మగైనాయి. గట్లా గోలిచ్చి పెట్టినామనుకో డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెడితే దానికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు స్నాక్స్ లెక్క తింటుంది. మా అంటే 2 రోజులల్లా అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి మింగి పెడతారు. దీనికట ఆకలి అయినప్పుడల్లా స్నాక్స్ లెక్క తినడానికట ఫ్రిడ్జ్లో పెడుతుందట. ఏం గోలిచ్చుడో ఏమో అత్తమ్మా, అది నాకైతే తెలియదు. మీరే చెయ్యండి. నేను చెప్పాను చెయ్యు, అందులో ఏం పాడు కాలేదు. పిండిలో ముంచుకుంటాను లేసుడు అంతే. ఏం పిండిలో ముంచుడు ఏం లేసుడు? పిండిలో ముంచి నా నోట్లో చక్కగా అయిపోతుంది. ఎండ్ల ముంచి ఏం లేసుడు అనబడుతుంది. ఏం లేస్తారు? నూనె లేసి గోలిస్తారు. దీనికి టిఫిన్ తినలేదు కదా, ఇక బీపీ రైజ్ అవుతుంది. ఒరే రాజు ఎప్పుడొస్తావురా ఆంటీ రా భూకంపం రాజిక్క. చెప్పుండి మరి ఏం పిండు. అప్పుడు నీకు పెట్టింది ఇక వీడియో నీకు వాట్సాప్లో పెట్టినా. ఏమో అత్తమ్మా నేను అసలు వాట్సాప్ కూడా పోయి ముఖం అంగడ పోతే అది ఏం పిండో నోరు తిరుగుతానే లేదు. దీనికి ఏమని చెప్పాలి? గరేనే కన్నెపిల్ల కన్నెపిల్ల. కన్నెపిల్లరు ఉండదా? కన్నెపిల్లరేందో పడుసు పిల్లరేందో దీనికే తెలవాలి. ఆ పిల్లర్లు గిల్లర్లు నాకు తెలియదు అత్తమ్మా, నేనైతే అది చెయ్యా. లేచిందానే నీకు బియ్య పిండా? యోగా వేస్తే కరకరకు రావా? అవే ఇక చిట్టి పైలల్లా ఇస్తారు చూడు కార్న్ ఫ్లోరు. గరే కన్నె పిల్లరు. దీని నోట్ల చెప్పు నాడ పెడితే కార్న్ ఫ్లోర్ని కన్నె పిల్లరు పడుసు పిల్లరు ముసలి పిల్లరు అనబట్టే. సరే అత్తమ్మా ఇక నేను రెడీ పెట్టుకుంటా. నేను పోతాను నాతోటి కాదు, ఇక ఉప్మా వేసుకోవాలి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక లివర్కు బోటికి కూడా పెట్టుకో మసాలా. ఇది మనిషి జంతువా? ఇన్ని రకాలు చేసి ఎవరికైనా విడుతుందా ఎవరినన్నా విడుతుందా అంటే అట్లా దిక్కులేదు. అవ్వ బిడ్డలు ఇద్దరే మింగుతారు. మళ్ళీ నన్ను రాజును కూడా తిననియరు. దాసుకొని మింగుతారు. ఇలా ఏం మనుషులు అసలు? బయటనేమో నాన్ వెజ్ తినద్దు, అది తినద్దు, ఇది తినద్దు అంటారు. 24 గంటలు ఇల్లు నాన్ వెజ్లు మింగుతారు. వీళ్ళకి ఏం రోగాలు రావేంది మరి? బయట ఫుడ్ తినకుండ్రి అంటారు. 24 గంటలు ఇది అది టిఫిన్లు తింటారు బయట నుంచే, ఆర్డర్లు పెట్టుకుంటారు బయట నుంచే. పుష్టిగా మునిగిండ్రు. మళ్ళా ఏ రోగం రాదు. నాకే అవ్వ అయ్య అప్ప అనుకుంటా నడుము కాలు చేతులు గుంజుతాయి. వీళ్ళకి ఒక్క రోగం రాదు. పందులు తిన్నట్టు తింటారు పంటారు. ఇదైతే ఇంకా రాడు. ఈయన పెళ్ళాన్ని జాడ్యమే, ఈడు జాడ్యమే. నువ్వైతే ఎక్స్ప్రెస్ లెక్కనే ఎత్తావు ఏదైనా పని చెప్తే. బర్రె లెక్క ఇటు నుంచి అటు తిరగడానికి గంట పడుతుంది దీనికి. ఇదట ఫాస్ట్గా ఎత్తాడ, మేమట స్లో ఎత్తామట. వస్తాడత్తమ్మా గన్ని కిలోలు గన్ని వెరైటీలు అంటే టైం పడుతుంది. ఏం టైం పడుతుంది? లోకాలు ఎవ్వరు కొంటలేరా? ఈడే కొంటాడా? అందరు కొంటారు. ఎందుకు కొనరు? అని నువ్వు చెప్పిన ఐటమ్స్ వెరైటీస్ ఫంక్షన్లలోనే కొంటారు, మట్టి కొనరు. ఫస్ట్ టిఫిన్ తెచ్చుకోవచ్చు కదా. టిఫిన్ అయినా ఏమన్నా చిన్న లిస్ట్ అవే నువ్వు ఇచ్చింది. పూరీలట, వడలట, బోండాలట, దోశలట, ఇంకా మసాలా దోశలట. వట్టి దోశలు కూడా కాదు. ఎవరి కోసం చూస్తానా? మీ బిడ్డ కోసమా? కాదు నువ్వు జరుగు. ఎవరటమ్మా? స్వప్న కోసం కాకుండా ఇంకెవరి కోసం చూస్తుంది? రాజు కోసం చూస్తుంది మామయ్య. రాజు కోసం చూస్తుందా? రాజు మీద గంత ప్రేమ పుట్టిందా దీనికి? ఎటువైందమ్మా రాజు? ఎటు పోలే మామయ్య. రాజట టిఫిన్ చేస్తా అని చెప్పిండట. రాజు కోసం చూస్తుంది. సామాన్లు వేయడానికి పోయింది. అట్లానా? లేకపోతే ఎప్పుడు బాగా కూర్చున్నట్టు సోఫాలో కూర్చుంటుంది. ఇలా దర్వాజాల నుంచి చూస్తుంది ఎన్నడన్నది. రాజు 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 అత్తాండు. ఆ రాజు గారే పాలు పోస్టోడు. అయ్యో దూరం నుంచి కనబడతాను లేదు. అత్తాండు రాజు అత్తాండు. వాడు సైకిల్ మీద ఎందుకు వస్తాడే? రాజు బండి మీద పోతాడు. అయ్యో అవు కదా మర్చిపోతే. అత్తాండు. పిచ్చి గిట్ట లేచిందా అవే నీకు? మన రాజు గత పొడుగు ఎందుకున్నాడు? ఎవరో పొడుగున్నారు, మన రాజు కాదు. అవుగాని పొట్టి అని లెక్కనే ఉంటాడు ఆడు. నువ్వు గుండె పంది లెక్కున్నావు. నా కొడుకునంటా నాయే. నువ్వెంత పొడుగున్నట్టు నన్నట్టవేందే పొట్టి మొక్కదానా? నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయి తెలుసా నీకు? మస్తు సంబంధాలు వచ్చినాయి. ఒక్కొక్కరైతే హీరో లెక్క అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారు పొడువుగా. మరేమైందే? నువ్వు నచ్చలే అని పోయినరా? వరకు నేను నచ్చలే అని చెప్పిందా? మరి వాళ్ళు నచ్చలే నీకు?
ఎవ్వరికి నచ్చుడు కాదు నచ్చకపోడు కాదు, వాళ్ళకు నేను మస్తు నచ్చిన. ఎందుకు పారిపోయినరే? సరిపోడంటావు? అదే గదే, మరి ఎందుకు వేసుకోలే అంటున్నా. నన్ను అడుగు, నువ్వెందుకు వేసుకోలేవాళ్ళనని. చెప్పు, నిన్నే అడుగుతాన్నా, నువ్వెందుకు వేసుకోలేవు మరి ఆ హీరోను? ఏదయ్యా నాకే నచ్చలే, ఇచ్చగొట్టిన నేనే. ఆ? ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నేనే నచ్చక ఇచ్చగొట్టుకున్నా. నీకెందుకు నచ్చలేరు హీరో లెక్కున్న వాళ్ళు? హీరో లెక్కున్నారు కానీ వాళ్ళకి పైసలు లేవు. నా కొడుకుని ఎందుకు వేసుకున్నా? పొట్టి ఉంటాడు కదా. మరి నన్ను ఎందుకు వేసుకున్నావే? నీకు పైసలు ఎందుకు లేవు? కానీ పొట్టిగా ఉంటా కదా నేను. పొట్టి ఉంటామా ఏమవుతుంది, పైసలు అయితే ఉన్నాయి కదా. అది ఎక్కడి నుంచి పోయి ఏడికి వచ్చింది, తిరిగి 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 మళ్ళీ గీడికే వచ్చింది. ఏంటి స్వప్న, వాకింగ్ చేసావా? లేదత్తయ్య, ఇంత నీరసంగా ఉంది. ఉండదా మరి? ఎప్పుడు చూసినా కూర్చొనే ఉంటున్నావు, పడుకొనే ఉంటున్నావు. ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నావు, సరిపోవట్లేదా? సురేష్ని ఆఫీస్ కోకు నేను పోయేదాకా అంటే పోయిండు. ఇప్పుడు చూడు, ఇష్టం ఉన్నట్టు ఇది నాతో ఆడుకుంటుంది. నువ్వెంత యాక్టివ్గా ఉంటే అంత హెల్దీగా ఉంటుంది బేబీ, తెలుసా? ఏం చదువుకున్నావు అసలు? అంత వామిటింగ్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది అత్తయ్య. వామిటింగ్స్ నీకు ఒక్కదానికేనా? మాకెవరికి లేదనుకున్నావా? టాబ్లెట్ వేసుకుంటున్నావు, వామిటింగ్ రావట్లేదు అంతే. అయినా వామిటింగ్స్కి యాక్టివ్గా ఉండడానికి వాకింగ్ చేయడానికి సంబంధం ఏంటి? మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి, మంచి మ్యూజిక్ వినాలి, ఇలా చేయాలి. అయినా ఇప్పుడే ఎందుకు వెళ్తానంటున్నావు మీ ఇంటికి? అంటే ఇప్పుడే వచ్చాను కదా అత్తయ్య, అలా 2 రోజులు వెళ్ళొస్తానని. అదే, ఇప్పుడే ప్రెగ్నెన్సీ అని తెలిసింది కదా, వాళ్ళకి కూడా సంతోషం ఉంటుందని వెళ్ళమన్నాను. 2 రోజులు అంటే 2 రోజులు వెళ్ళి రావాలంతే. దీని రోగం పాడుగాను, నేను మొత్తం 9 months అటే ప్లాన్ వేస్తే 2 రోజులు అంటది ఏంది? ఇది పిచ్చెక్కింది అయింది దీనికి. ఆయన దీని మాటలు కూడా పట్టించుకుంటాడు. అక్కడికి పోయినా అంటే కథ మాటే. ప్రోటీన్ పౌడర్ వేసుకొని పాలు తాగావా? అదంతా టేస్టీగా లేదత్తయ్య. ప్రోటీన్ పౌడర్ అంటే అలాగే ఉంటుంది. నువ్వు ఇలా అన్నీ కట్ చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉండదు చెప్తున్నా స్వప్న. ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ అంతే. అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయిగా, నీకు ఇష్టమైన ఫ్లేవర్ తెప్పించుకొని తాగు. ఏ ఫ్లేవర్ అయినా అంత ఎట్లన్నా ఉంది అత్తయ్య. మనకి చికెన్లు మటన్లు నాన్ వెజ్ అయితేనే పోతుంది కదా. ఏం నేర్పించింది మీ అమ్మ అసలు? ప్రోటీన్ పౌడర్లో కూడా ఏదైనా నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంటే తినేదానివేమో. ఎంత చాలున్నది. సురేష్ ఉన్నప్పుడు స్వప్న స్వప్న అనుకుంటా మాట్లాడుతుంది. సురేష్ లేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎంత అంటే అంత రెచ్చిపోతున్నది, నేనేమంటలేను కదా అని. గట్టిగా అరవడం, సీరియస్ అవ్వడం, అలగడం, అందరి మీదకి అరవడం, ఇలాంటివన్నీ మానేసేయి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. బీపీ ఎక్కువ తక్కువ అయిందంటే చాలా డేంజర్. ఏందమ్మా డాక్టర్లానే నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు? డాక్టర్లాగా కాదు, ఇద్దరిని కని పెంచిన తల్లిలాగా చెప్తున్నా. ఇదే అంటున్నా నేను, ఇదే తగ్గించమని. ఎందుకలా రియాక్ట్ అవ్వడం? నేను చెప్తున్నది విను అంతే. యోగా టీచర్తో మాట్లాడాను, రేపటి నుంచి వస్తాడు. యోగా టీచరా? రేపు నేను వెళ్తున్నాను కదా అత్తయ్య. ఓకే ఓకే, 2 days వెళ్తావు కదా. 2 days అంటే ఓకే మండే నుంచి రమ్మంటాను. అయినా యోగా టీచర్ ఎందుకు అత్తయ్య? వాకింగ్ చేస్తానని చెప్పాను కదా. బట్టి వాకింగ్ చేస్తే సరిపోదు స్వప్న. నువ్వు తినడమేమో ఎక్కువ తింటున్నావు, శారీరక శ్రమనేమో చాలా తక్కువ ఉంటుంది. నువ్వు చేసే వాకింగ్కి నువ్వు తినే తిండికి అసలు సంబంధమే ఉండట్లేదు. ఇది ఏం తిననట్టే ఉంటుంది కానీ బర్రె ఉన్నది. నేను ఎట్లున్నా సన్నగా ఉన్నా కదా, అయినా నా మీద ఎట్లా మాట్లాడుతుంది? అసలు ప్రెగ్నెన్సీలో యోగా చేస్తారా అత్తయ్య? ఎందుకు చేయరు? మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి చెప్తారు. స్పెషల్గా మాట్లాడాను నీకోసమే. మొహం ఎందుకు అలా పెట్టావు? సరిగా పెట్టు. నేను బాగానే పెట్టాను అత్తయ్య. అలా చిన్న చిన్న ఆసనాలు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ప్రశాంతంగా ఉంటావు. బేబీ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది. నార్మల్ డెలివరీ కూడా ఈజీగా అయిపోతుంది. నార్మల్ డెలివరీయా? అదేంటి నార్మల్ డెలివరీయా అంటావు? సీసెక్షన్ చేయించుకుంటావా? అమ్మో, సిజేరియనా? అది కూడా భయమే. ఇలా అన్నిటికీ భయపడుతూ కూర్చుంటే ఎలా? ప్రెగ్నెన్సీ అనగానే తినడం అనుకున్నావా? ఎంత ఓర్పు నేర్చుకోవాలి, ఎంత సహనం నేర్చుకోవాలి, ఎంత పెయిన్ భరించాలి. బేబీ కడుపులోకి వచ్చి బయటకు వచ్చేస్తుంది అనుకున్నావా ఊరికేనే? నువ్వు ఫస్ట్ మంచిగా పెట్టు ఫేస్. నాకు నిద్ర వస్తుంది అత్తయ్య, నేను పడుకుంటున్నా.
నిన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పడుకొనే ఉన్నావు. ఇప్పుడే లేచి తిన్నావు, మళ్ళీ పడుకుంటావా? నీకు ఇలానే ఉంటే చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఒకసారి. అక్కడ చూయించుకున్నాను కదా అత్తయ్య ఆల్రెడీ. ఆమె యూఎస్లోనే పెద్ద డాక్టర్. ఆమె చెప్పినట్టు వింటే సరిపోదా? మళ్ళీ డాక్టర్ ఏంటి? మరి నువ్వు ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నావు కదా. సురేష్ నాకు మొత్తం చెప్పాడు. ఏంటి, యూఎస్ డాక్టర్ కాబట్టి తను ఏది చెప్తే అది వినాలా? అవును, ఆమె ఎంత పెద్ద డాక్టరో మీకేం తెలుసు అత్తయ్య? మామయ్యని అడగండి, చెప్తాడు. ఆమె హస్బెండ్ మామయ్య ఫ్రెండ్ అంట కదా. మరి తను ఏం చెప్పింది? యాక్టివ్గా ఉండాలి, ఎక్కువసేపు పడుకోకు, ఎక్కువసేపు కూర్చోక అని చెప్పిందా లేదా? చెప్పలేదు, కానీ నాకు సురేష్ చెప్పాడు. ఈ సురేష్ కేడ పనిలేదు. మొత్తం అక్కడ ఏం జరిగిందో ఇక్కడ పూస వచ్చినట్టు చెప్తున్నాడు. ఇంకా నేను బెంగళూరులో వెళ్ళాక నైట్ రెడ్ డ్రెస్ వేసుకున్నాను కూడా చెప్పిండేమో వేస్ట్ గాడు. కోపాలు, కుతంత్రాలు, రివెంజ్లు ఇలాంటివి మానే. మమ్మీతో ముచ్చట్లు పెట్టడాలు, ఫోన్లో మాట్లాడాలు, మమ్మీ నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్లు వేయడాలు వింటున్నావా? చూడు స్వప్న, నీ గురించే చెప్తున్నాను. నేనేదో సీరియస్గా కోపడుతున్నాను అనుకోకు. ఆలోచించు నువ్వే, నేను ఎందుకు చెప్తున్నానో, ఏం చెప్తున్నానో. ముందు రిలాక్స్ అవ్వు, ఫేస్ మంచిగా పెట్టుబెట. ఇప్పటిదాకా ఇష్టం ఉన్నట్టు తిట్టింది, ఇప్పుడు బేటా బూటా అని మాట్లాడుతుంది. నీకేది ఇష్టం ఉంటే అది తిను, ఏది కావాలంటే అది చేయించుకో. ఇంట్లో హెల్తీగా రోజు నాన్ వెజ్ తిన్నా కూడా వెజిటేబుల్స్ ఖచ్చితంగా తినాలి, ఫ్రూట్స్ కూడా. ఊరికే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని వెళ్ళకు. ఊర్లో సేఫ్టీ ఏముంటుంది? ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీలవ్వదు. ఇక్కడైతే మనకు పని వాళ్ళు ఉంటారు, వెంటనే ఏదో ఒకటి చేసేయచ్చు. హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, గార్డెన్లో కూర్చోవచ్చు, ఏంటంటే అన్ని చేసుకోవచ్చు. సురేష్ కూడా ఇక్కడే ఉంటాడు. మామయ్య వచ్చినట్టున్నాడు, నేను వెళ్తాను. ఓకేనా? ఓకే అత్తయ్య. యోగా టీచర్కి మండే రావాలని చెప్పాలా? మండే. సరే, మామయ్య వచ్చినట్టున్నాడు, నేను ఒకసారి వెళ్ళేసి వస్తాను. కూర్చొని రిలాక్స్ అవ్వు, ఇప్పుడే పడుకోకు. కాసేపు టీవీ చూస్తే చూడు, లేకపోతే బుక్స్ చదువు. ఓకేనా? ఏంటిది, మొత్తం ప్రపంచం తలకిందులైనట్టు అనిపిస్తుంది. యోగా టీచర్ ఏంది, వెజిటేబుల్స్ ఏంది, ఫ్రూట్స్ ఏంది, ప్రోటీన్ పౌడర్ ఏంది, ఏదో జైలు వేసినట్టున్నది నాకు ఇప్పుడు. మంచి ప్రెగ్నెన్సీ వచ్చింది, మమ్మీ దగ్గరికి వెళ్ళొచ్చు, రెక్కలు వచ్చాయి అనుకున్నా. ఒక్కటేసారి మొత్తం నీళ్లు చల్లేసింది. వామ్మో, ఏదన్నా ప్లాన్ వేసి ఎట్లన్నా తప్పించుకోవాలి. సురేష్ కన్నా చెప్పాలి. 2 రోజులు పోయి వచ్చడా నేను. 9 months అక్కడే ఉందామనుకున్నా. ఈమె చెప్తే మాత్రం మా మమ్మీ ఊరుకుంటుందా? బుక్స్ చదవన్నా, ఛీ. స్కూల్లో కాలేజీలనే చదవమంటే నాకు వచ్చేది. ఇప్పుడు బుక్స్ చదవమంటుందా ఇంకా నన్ను? పెళ్ళయింది, ఇంత ఆస్తున్నది, బేబీ పుట్టబోతుంది, ఇప్పుడు చదువుకోవాలా? ఛీ. యోగా టీచర్ వస్తే ఆసనాలు వేయన్నా, ఎక్సర్సైజులు చేసుడా, వాకింగ్ చేసుడే ఎక్కువరా దేవుడా అంటే. నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అన్నది వచ్చింది అక్కడనే. ఇవన్నీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాలి వెంటనే. ఏదన్నా ఒకటి ఆలోచించి ప్లాన్ వేస్తుంది. లేకపోతే నేను ఈ జైల్లోనే ఉండేటట్టున్నా. సరే, ఉండమంటే ఉంటాను, నాకేంటి. కానీ ఎవరు ఉండొద్దు, సురేష్ నేను తప్ప. వేరే కాపురం పెట్టిస్తే ఉంటాను, ఊరికే ఎందుకుంటాను. సురేష్ ఏమో 24 గంటలు అమ్మ కొంగు పట్టుకొనే తిరుగుతాడు. వదినా, మధ్యలో ఈ వేస్ట్ అంట టార్చర్ ఒకటి. మొన్న అట్లా మాట్లాడినందుకే ఇష్టం వచ్చినట్టు క్లాస్ వీకింది నాతోటి. ఏదో హిహి అంటే అయిపోతుంది. ఈ వేస్ట్ తొందర పోతుంది అంటే అట్లా లేదు, మళ్ళా మంచిగా మాట్లాడితే ఇటే అతకపోతుంది. వదినా, కంగ్రాచులేషన్స్ వదినా, ఎలా ఉన్నావు? బేబీ ఎలా ఉంది? వేస్ట్ మొగది, మొన్న ఇష్టం వచ్చినట్టు తిటిపించింది, ఇప్పుడు ఎలా విన్నావు అని అడుగుతుంది. అసలు ఆడబిడ్డ ఎక్కడన్నా మునిగింది, కానీ దీని టార్చర్ ఉన్నది నాకు. దీనికి తొందర పెళ్లి చేసి పంపిస్తే నాకు దరిద్రం వదులుతుంది. హెహే, బాగున్నా. ఏమా అలా అనొద్దు. ఏంటి? ఏం లేదు వదినా. మీనాక్షి, నువ్వు ఇలా సిన్సియర్గా సైలెంట్గా ఉంటే అందరూ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు నీతో. మంచిగా ఉన్న వాళ్ళతోనే మంచిగా ఉండాలి. కటింగ్స్ ఇచ్చే వాళ్ళతో నువ్వు కటింగ్స్ ఇవ్వాలి. చూసినావా ఆ వేస్ట్ దాన్ని? నువ్వు ఇటు మాట్లాడుతూనే ఉన్నా వాటి తిరిగి కూర్చుంది. అంటే ఏంటి దాని అర్థం? తనకి నేనంటే ఇష్టం లేదు, అందుకే అలా.
మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు తనతో? నిన్నేమైనా అంటే నువ్వు కూడా ఎదిరించి మాట్లాడు. వదిన వామిటింగ్స్ తగ్గాయా? నీకెందుకు? లేదు వదిన, నీకు హెల్త్ బాగాలేదంట కదా అక్కడికి వెళ్ళాక. చాలా వామిటింగ్స్ అయ్యాయంటగా మమ్మీ చెప్పింది. అయితే నా ఏంటి? ఫ్రెండ్, ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఇంకెక్కువ అవుతున్నాయి వామిటింగ్స్. నీకెంత ధైర్యం? అయ్యో ఏమ్మా, ఏంటి నవ్వుతున్నావు? నువ్వు నవ్వినా నాకు అసహ్యమే. మీనాక్షి, ఎందుకలా ఊరుకుంటున్నావు? సైలెంట్ గా ఉండకు. ఏదో ఒకటాను. నువ్వు ఏంటి ఆడపడిచివి, నీకు ఆ హక్కు ఉంది. నువ్వు దిగు ఏమ్మా ఫస్ట్. మీ మమ్మీ చనిపోయాక పిచ్చి కూడా ఎక్కిందా ఏంటి నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీనాక్షి, ఏడవకు, అస్సలు ఫీల్ అవ్వకు. వెళ్ళిక నుంచి. ఇది నా ఇల్లు, నా ఇష్టం ఉన్న దగ్గర ఉంటానని చెప్పు. చెప్పు మీనాక్షి, నన్ను ఏడిపించకు మీనాక్షి. నువ్వు అలానే ఉంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు అలా అంటున్నావు వదినా? ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా ఉంటాను. హే, సూపర్ మీనాక్షి, థాంక్యూ సో మచ్. లవ్ యు మీనాక్షి. ఎక్కడి నుంచి వస్తారో ఏమో జనాలు. అనాథాశ్రమంలో పోయి రావచ్చు కదా. నేను ఎక్కడి నుంచి రాలేదు, ఇది నా ఇల్లు. వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. సురేష్ వచ్చినాక చెప్తానుండు నీ సంగతి. చెప్పు, నేను కూడా చెప్తాను. నువ్వేమన్నావా నన్ను? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ మీనాక్షి. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. పద, మనం కాసేపు గార్డెన్కి వెళ్దాం. హే, నా గార్డెన్ అంటే ఇష్టం. పద పద. ఏందే గిడికి రమ్మన్నావు నన్ను? ఏ బోరు కొడుతుందే, అందుకే రమ్మన్నా. ఒక్కదానివే ఉన్నావా? అవునే, ఈడ మా ఇంటి దేవుడు ఉంటాడు కదా. మా అత్తనట స్వప్న ప్రెగ్నెంట్ అయితే ఈడికి తీసుకొస్తా అని మొక్కిందట. ఫస్ట్ ఇంటికి ఎందుకు ఈడికే తీసుకొద్దామని ఈడికి తీసుకొచ్చింది. మరి మీ అత్త వాళ్ళందరూ ఏరి? అది ముందే ఎందుకు వస్తుంది? ఇక్కడ నేను దేవునికి అన్నీ వేసినాక నైవేద్యాలు అన్నీ వేసి ఫోన్ చేసి అత్తమ్మ రాండి అంటే వస్తుంది. మరి చేసినావా అన్నీ? చేసిన అయిపోయినాయి. నన్ను పిలిస్తేమోనే నేను కూడా హెల్ప్ చేయొద్దు కదా. ఇక మళ్ళీ నేను తలస్నానం చేయమనాలి, అన్ని కథలు ఉంటాయి. మరి ఫోన్ చేయకపోయినా వేస్తారు ఇక. ఇంకా స్వప్న రానే లేదు. అది ఇప్పుడే దానికి ఫోన్ చేసి రమ్మన్నామంటే మా అత్త నా తలకాయ నాశనం చేస్తుంది. కూసోకొడిసేపు ముచ్చట పెట్టుకుందాం. అది వచ్చే టైంలో అదే వేస్తుంది. ఏం సంగతే? బంటిగాడు మంచిగా ఉన్నాడా? మంచిగున్నాడే. రోజు సాయంత్రం 5 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడుతాడు. అసలే పిల్లలు ఇవాళ రేపు మంచిగా ఉంటలేదే. చూసుకోవాలి, గమనించాలి వాళ్ళను. అవునే, నాకు గదే భయం పట్టింది. ఒంటరిగా అయితే ఉండడాడు కానీ హాస్టల్లోనే ఉంటాడు. అందరు ఉంటారాడ. భయం ఎందుకే? మనమైతే బలవంతంగా అర్థం చెప్పలేం కదా. ఆడే వాణిచ్చాడే ఒప్పుకున్నాడు. ఇక పిల్లదే భయం అవుతుంది నాకు. గుండె దడ కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసిందా, సడన్గా ఆపేసింది. ఇప్పుడు చేస్తలేదా మరి? ఇప్పుడు మళ్ళీ చేస్తాందే. అప్పుడు కంటిన్యూస్గా చేసి ఆపేయంగానే నాకు ఎంత భయం అవుడో. తొందర పోయి చెప్పిరావన్నే మనం చిన్నమ్మకు, ఆమె చూసుకుంటుంది. లేకపోతే ఈ పిల్ల ఇంకేమైనా వేసుకుంటే మనకు పాపం తలుగుతుంది. అవునే, ఇడు ఫోన్ ఎత్తుతలేడని ఆయనతో ఏమైనా వేసుకోవచ్చు, కానీ నాకే మస్తు భయమై పడైతుంది. మనం ఎంత తొందర అయితే అంత తొందర ఆమెకి చెప్పాను, ఆమె చూసుకుంటుంది. మరి ఏం చేసుడే, ఇది ఫస్ట్ రావాలి కదా. ఈడ దిగితే మనం అడుకోవచ్చు. ఏమైంది మరి ఇంకా అత్తలేరు? ప్రొద్దునే దిగబడాలి కదా. దానికట నిద్ర లేసుడు శాత కదట. 12ంటికి లేచి మెల్లగా వస్తుందట. ప్రొద్దున్నే రానని చెప్పి పంపింది. ఏమేమి స్పెషల్ వండినావే మరి? ఓ లోకంలో ఉన్న స్పెషల్ అన్నీ వండిపించింది మా అత్త. ఒక్కదానివే గన్ని చేసుడేందే, ఉంటావానే నువ్వు? అవునే, అసలు నిన్ను పిలుస్తా అయిపోవు. ఇంకా నన్ను పిలుస్తావు? అలా గేయ అని చెప్పుడు కాదట. ఇంకా నన్ను పిలిచి నేను కూడా ఇద్దరం కలిసి చేద్దామంటాను. మంచిగున్నావే నువ్వు. ఇక మా అక్కను చెల్లెను అందరిని పిలుస్తా, అందరం కలిసి చేద్దాం వాళ్ళకి సాగిరి. ఏమో పోంతి, అది నీళ్ళు పోసుకున్నది కదా, తింటుందని చేసిన. చూస్తా, నువ్వు నీళ్ళు పోసుకున్నప్పుడు నీకు ఎన్ని చేసి పెడతారో. చేసి పెట్టుడు కాదే, నన్ను సతాయించకపోతే చాలు. అక్కడ ఎందుకు ఫెన్సింగ్ పెట్టించలేదు? ఇటు సైడ్ పెట్టియలే కానీ అటు అంతా పెట్టించిన. ఏందే, మా మామగాడు వచ్చిండు. ఏందేవ్, గా ఆంటీని కూడా తీసుకొని వచ్చిండు. మీ అత్తకు సర్ప్రైజ్ ఇస్తాడేంది ఇవాళ? ఏమోని, గంత ధైర్యం నుంచి వచ్చిందే మా మామకు. హే సరిత. ఆంటీ. వీళ్ళిద్దరు ఏంది గీడున్నారు? పోయి ఇయ్యాలనే రావన్నా ఇల్లు. ఆంటీ రండి. వస్తున్నా రాణి. నీకేం రోగమే? రమ్మని ఎందుకు పిలిచినావు? వాళ్ళు పోతుండే కావచ్చు.
అవునిందే నేనెందుకు పిలిచిపాడేనా నీ పిసపాడగాను నీకైతే మైండే పని చేయదేమే మురళీరా నువ్వెళ్ళు అంటే మా మామకు ప్రోగ్రాం గురించి తెలియదు అన్నట్టు అరే రమ్మంటుంటే బుక్ అయినమే ఎట్లన్నా వేసి మీ అత్తను పంపించాలి నుంచి ఆ అత్తను పంపిస్తే పోతుందావే అస్సలు పోదు బర్రెది మీ అత్తనంటే గామెను కాదే గీమెను పంపించాలి అంటున్నా మెల్లగా మా మామయ్యకి చెప్పి హాయ్ రాణి హాయ్ సరిత ఆంటీ మీరు ఇక్కడ అదిగో ఆ వేస్ట్ గారు తీసుకొచ్చాడు నన్ను ఈ పొలాలన్నీ వాడి అంట నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో కూడా తెలీదు మరి మీరు ఇక్కడ ఎందుకున్నారు వట్టిగానే వచ్చినాం ఆంటీ అట్లా మాట్లాడుకుంటా కూర్చుందామని చల్లగాలికి నోరు ముయ్యే డౌట్ వస్తుంది రండి ఆంటీ కూర్చోండి ఇలాంటి చల్లటి వెదర్ ఉంటుందనే ఇండియాకి వచ్చాను ఇదిగో వీడికి బుక్ అయ్యాను బేబీ పోదాం రాయిగా. ఏమైంది నీకు రమ్మంటే రావు మోషన్ ఏమైనా వస్తుందా ఇదేదో ఐడియా మంచిగున్నది. మోషన్ వస్తుందని చంపేద్దాం. అవును బేబీ, అర్జెంటు. అర్జెంట్ అయితే అక్కడ చెట్టు చాటుకెళ్ళు వాటర్ కూడా ఉన్నాయి కడుక్కో బా దేన్ని ఎంజాయ్ చేయనివాడు వేస్ట్ గాడు ఎందుకంటే పాపం ఊకే అంకుల్ని అలా తిడతారు తిట్టడం కాదమ్మా నరికి పోగులు పెట్టినా తప్పేం లేదు వాణ్ణి అయ్యో ఆంటీ ఎన్ని కష్టాలు పెట్టాడో తెలుసా అమ్మా నీకు వాడు రాణిని కూడా మస్తు కష్టపెట్టిండు ఆంటీ మంచిగా చేస్తాను నువ్వే మస్తు బాధ పెట్టేటోడు ఇష్టమున్న మాటలని నువ్వు వచ్చినప్పటి నుంచే సెట్ అయిండు అట్లంటే వేందే పాపం ఆంటీ ఎన్ని కష్టాలు పడ్డదో ఏందో మనకేం తెలుసు నేనైతే ఆంటీకి సపోర్ట్ ఇస్తా థ్యాంక్ యూ రా సరిత నేను కూడా ఇస్తా ఆంటీకి కానీ అంకుల్కి కూడా ఇస్తా ఓకే నేను నీకు సగం థ్యాంక్స్ చెప్తాను ఇంకా సగం వాడే చెప్తాడు ఎంత బాగుందిరా ఇక్కడ అది జామ చెట్టా కావచ్చు ఆంటీ ఏం చేసుడే నేను మెల్లగా మీ మామ దగ్గరకు పోయి ముచ్చట చెప్పన్నా ఏం ముచ్చట చెప్తావే మీ అత్త వస్తుంది మేము తీసుకొని పోమ్మని చెప్తా నువ్వు పోయి ఆయనతో మాట్లాడితే మేమన్నా అనుకుంటే ఏం చెప్తావు వచ్చింది నువ్వు పోరి నువ్వు పోయి మీ మామకి చెప్తా అంటే లేవు గినే వాళ్ళ లెక్కనో కనబడతాండు మా ఆయన లెక్కనే కనబడతాండు ఓ ఏంది ఇది వచ్చింది? ఏంది బర్రెది? గోవిందా. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్.